హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాఫీ విత్ ఏ కిల్లర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక కాఫీ షాప్ లో జరిగినటువంటి క్రైమ్ కి రీజన్ ఏంటి, భర్తని కాదని వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్న భార్య చివరికి తన భర్త ప్రేమని అర్థం చేసుకుందా లేదా, ఇంకా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ మన మూవీలోనే తెలుసుకోవాలి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్న అతన్ని చంపమని ఒక డీల్ రావడంతో చంపుతూ ఉంటే సడన్ గా అతను ఎవరినైతే చంపాలనుకున్నాడో సడన్ గా మిస్ అయ్యి ఇతన్ని పట్టుకుంటాడు. తన మొహాన ఒక బ్లాక్ క్లాత్ వేసి ఒక డార్క్ రూమ్ లో కూర్చోబెట్టి, ఏంటి షాక్ అయ్యావా, నేను నీ దగ్గర నుంచి తప్పించుకుంటానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా, చెప్పు నేను ఎవరు పంపించారు నన్ను చంపమని, నీకెవరు డబ్బులు ఇచ్చారు నన్ను చంపమని చెప్పమంటే అతను ఏం ఆలోచించకుండా అతని ముందున్న గన్ తీసుకుని, నేను ప్రొఫెషనల్ కిల్లర్ ని, ఇంతవరకు 36 మర్డర్స్ చేశానని గన్ తో అతన్ని షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఒక కాఫీ షాప్ అన్నమాట. ఈ రోజుల్లో కాఫీ షాప్ అంటేనే మనకి ఇంకో ఇల్లు అయిపోయింది. ప్రతి దానికి కాఫీనే. బాధ వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, చివరికి గొడవలు వచ్చినా ఫస్ట్ మన బ్రెయిన్ అడిగేది కాఫీనే. సో అంతలా మనం అందరం కాఫీకి అడిక్ట్ అయిపోయాం. ఈ కాఫీ షాప్ మేనేజర్ పేరు సురేష్. సురేష్ గురించి చెప్పాలంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. ఎప్పుడు చూసినా అమ్మాయిలతో పులిహోర కలుపుతూనే ఉంటాడు. అండ్ కొన్ని అఫైర్స్ కూడా పెట్టుకున్నాడు పెళ్ళైన వాళ్ళతో కూడా. ఇందువల్ల ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ సురేష్ ని కొంచెం అసహించుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడని. బట్ సురేష్ మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోడు. అతని పనిలో అతను ఉంటాడు. ఇది ఇలా ఉంటే సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి కళ్ళజోడు పట్టుకుని సురేష్ దగ్గరకు వచ్చి అతనితో బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడితే, సురేష్ పక్కనున్న రామ్ అంటాడంటే, ఏంటి సార్ కొత్తగా అమ్మాయిని పట్టారా అంటే, అసలు దాన్ని ఒకసారి చూడు, దాన్ని ఎవరైనా అమ్మాయి అంటారా, ఏదో పాపం కొద్దిసేపు తన పని చేసుకోవడానికి వచ్చిందిలే, తన పని తనని చేసుకొనిద్దామని సిగరెట్ కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇతని పేరు పోతన, బొమ్మేరు పోతన కాదు, జస్ట్ పోతన. ఇతను ఒక రైటర్ అండి. ఒక ప్రొడ్యూసర్ ని కలిసి ఎలాగైనా తన స్క్రిప్ట్ నరేట్ చేసి సినిమా తీయాలనేదే తన మోటివ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ని కలిసి స్టోరీ నరేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు కాఫీ షాప్. సార్ ఇప్పుడు నేను తీయబోయే సినిమా అన్నం. ఇది నేను రాజమౌళి గారికి కూడా చెప్పాను, చాలా బాగుందన్నారు అని తన స్టైల్లో స్టోరీ నరేట్ చేస్తున్నాడు. సార్ నా దగ్గర ఇంకో కథ కూడా ఉంది, మీకు నచ్చకపోతే కొత్తిమీర సార్ దాని టైటిల్ అంటే, అదేంటి బాబు కొత్తిమీర, ప్రభాస్ మిర్చి అంటే చూసారు, నేను కొత్తిమీర అంటే చూడరా అని ఇంకో డైలాగ్ వేస్తాడు. వీళ్ళు ఇలా స్టోరీ డిస్కషన్స్ లో ఉంటే ఇంకో టేబుల్లో లవ్ బర్డ్స్ అండి గొడవ పడుతున్నారు. జనరల్ గా లవర్స్ మధ్య గొడవలు ఎందుకు వస్తాయి, దానికి సమాధానం నేను కూడా చెప్పలేను. వీళ్ళైతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదని అమ్మాయి అబ్బాయితో అంటుంది, మా నాన్న గురించి నీకు తెలియదు, మా నాన్న చాలా స్ట్రిక్ట్, నిన్ను అస్సలు ఒప్పుకోడు. ఇంకా మన దగ్గర ఉన్నది 3 ఆప్షన్స్ మాత్రమే. 1 మనం విడిపోవాలి, 2 మనం లేచిపోయి పెళ్లి చేసుకోవాలి, 3 మనం చనిపోవాలి. 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి పిక్ చేసుకుందామని డిస్కస్ చేస్తూ ఉంటే, అబ్బాయి ఏమో అలా ఏం కాదు, నేను మీ నాన్నను ఒప్పిస్తాను అని అంటూ ఉన్నాడు. ఇంకో టేబుల్లో ఈ గుండాయన ఉన్నాడు కదా, బెదిరిస్తూ ఉన్నాడు, నేను అనుకుంటే నీ ల్యాండ్ ని కబ్జా చేయగలను, అయినా నేను కొనుక్కుంటున్నానంటే నా మంచితనాన్ని నువ్వు గ్రాంటెడ్ గా తీసుకోకు, 30 కోట్ల విలువ చేసే ల్యాండ్ ని 3 కోట్లు ఇచ్చి తీస్తున్నాను, ఒప్పుకుంటే 3 కోట్లు ఇస్తా, లేదా అది కూడా ఇవ్వకుండా కబ్జా చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకో టేబుల్లో ఇదిగో ఈ పంతులు గారు, మూట ముట్టుకోకురా మూర్ఖుడా, ఫస్ట్ ఒక 1000 రూపీస్ ఫోన్ పే కొట్టు, తర్వాత నేను నీ జాతకం చూస్తానని ఆపోజిట్ లో ఉన్న వ్యక్తికి జాతకం చూస్తున్నాడండి. ఒక్కొక్కరు ఒక్కో ప్రాబ్లం లో, ఒక్కొక్క సిచ్యువేషన్ లో కాఫీ షాప్ కు వచ్చారు. సరిగ్గా అప్పుడే మనం మొదట్లో చూసాం కదా, ఆ కిల్లర్ కాఫీ షాప్ కి ఎంటర్ అవుతాడు. ఇప్పుడే కాఫీ విత్ ఏ కిల్లర్ అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఆ కిల్లర్ కి ఒకరికి ఫోన్ చేసి, ఇదిగో నువ్వు కాఫీ షాప్ లోనే కూర్చో, కస్టమర్ లా బిహేవ్ చేయి, కాఫీ ఆర్డర్ చేయి, నేను ఎవరిని చంపాలో ఎలా చంపాలో ఇంకొద్దిసేపట్లో నీకు అప్డేట్ చేస్తాను, అంతవరకు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ నన్ను అడగొద్దు అన్న మాటలు చెప్పడంతో వీడేంటి ప్రొఫెషనల్ కిల్లర్ అని కూడా పట్టించుకోకుండా నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నేను ఎవరిని షూట్ చేయాలో చెప్పకుంటే ఎలా అని, సరే నన్ను ఇలా ఇబ్బంది పెట్టుకో, వీలైనంత తొందరగా ఎవరిని చంపాలో నాకు మెసేజ్ చేయి, నేను చంపేసి నా పని చూసుకొని వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అండ్ ఇంకో ప్లేస్ లో కొంతమంది డబ్బుల గురించి ఏదో డీల్ మాట్లాడుకుంటున్నారు. కాఫీ షాప్ మేనేజర్ సురేష్ రోజు కిచెన్ కి వెళ్ళడం, కిచెన్ లో ఉన్న చెఫ్ తో గొడవ పడడం ఇలా చేస్తూ ఉండేవాడు. ఈ రోజు కూడా చెఫ్ దగ్గరికి వెళ్ళి, ఇంకా పని పూర్తి అవ్వలేదా, అక్కడ ఆ టేబుల్ కి అది వెళ్ళాలి ఇది వెళ్ళాలి అని ఆర్డర్ చెప్తున్నాడు స్పీడ్ గా. కానీ అతను మాత్రం ఇతన్ని అస్సలు పట్టించుకోవట్లేదండి. కిల్లర్ దగ్గరికి రామ్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే అతని దగ్గర ఉన్న గన్ చూసి భయపడిపోయి నేరుగా సురేష్ దగ్గరికి వెళ్ళి, సార్ అతని వెనకాల బెల్ట్ లో గన్ ఉందనంటే, ఇతను ఆల్రెడీ ఒక అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటాడు. ఏంటి గన్ ఉందా, సరే అయితే ఉంటే నాకేంటి, పోరా పని చూసుకో అని అంటాడు క్యాజువల్ గా. ఆ తర్వాత కాఫీ షాప్ లోకి ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయ్యి కిల్లర్
కిల్లర్ దగ్గరికి వెళ్ళి ఆపోజిట్ గా కూర్చొని అదిగో చూడు పిల్లలందరూ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో అయితే మేము పొద్దున్నే లేచి తలస్నానం చేసి పేరెంట్స్ కాళ్ళకి దండం పెట్టుకుని టెంపుల్ కి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూడు ఇలా పిల్లలందరూ ఎలా కేక్ ని మొహాన పూసుకుంటున్నారని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని కాల్చి పడిస్తే తప్ప బుద్ధి రాదని కిల్లర్ కూడా అవునండి కాల్ చేయాలి అని అంటాడు. అప్పుడే కిల్లర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అతను కిల్లర్ కి ఫోన్ చేసి, నీ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ నార్మల్ వ్యక్తి కాదు, అతను ఒక పోలీస్, ఇక్కడ ఎవరినో పట్టడానికి ఆ వేషంలో వచ్చాడు అని చెప్తాడు. దీంతో ఇతను అలర్ట్ అయిపోయి అసలు కిల్లర్ లా డౌట్ రాకుండా నార్మల్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తాడు. వాష్రూమ్ ఎక్కడ అని వాష్రూమ్ లోపలికి వెళ్ళి, నన్ను ఎందుకని ఇలా సస్పెన్స్ లో పెడుతున్నారు, ఎవరిని చంపాలో చెప్పేస్తే నేను చంపేసి వెళ్ళిపోతాను, నా పని పూర్తి చేసుకుని అని చెప్తున్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అతను నిజానికి ఎవరిని చంపాలో నాకు కూడా ఐడియా లేదు, వెయిట్ చేయి నేను అప్డేట్ చేస్తాను అని అంటాడు. రామ్ సురేష్ దగ్గర, సార్ నిజంగానే అతని దగ్గర గన్ ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, నాకు భయంగా ఉంది అని అంటే సురేష్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర గన్ ఉందేమో అని చూస్తాడు. అతని దగ్గర గన్ ఉండడం చూసి భయపడిపోతాడండి. వెంటనే ఇంకా సురేష్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకోవైపు స్టోరీ నరేట్ చేస్తున్న పోతన అనే రైటర్ ఈ కాఫీ షాప్ లో ఒక అందమైన క్యూట్ అమ్మాయి ఉంటుందండి. నడుచుకుంటూ వస్తుంటే ఇతను అలా చూస్తుండేవాడు. ఏంటయ్యా డైరెక్టర్ గారు స్టోరీ నరేషన్ లో అక్కడెక్కడో చూస్తున్నారంటే, సార్ అతను ఎక్కడ చూస్తే మనకేంటి, ఫస్ట్ కదిన్నండి అని అంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడికి కామిని అండ్ అలాగే అతని భర్త ఎంటర్ అవుతారు. ఇద్దరు వచ్చి టేబుల్ మీద కూర్చొని ఒకరినొకరు చూసుకుని టేబుల్లో ఉంటే ఇదంతా చూస్తున్న సురేష్ కి భయం వేస్తుంది. ఎందుకంటే కామినితో అతను అఫైర్ లో ఉంటాడు. ఇదేంటి ఇలా వచ్చింది, కొంపదీసి నా గురించి తెలిసిపోయిందా, తన భర్తని తీసుకొచ్చేసింది, తన భర్తకి నేను తెలియదు కదా, నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను అని తనలో తాను అనుకుని ధైర్యం తెచ్చుకొని పక్కనున్న రామ్ తో, అరే రామ్ ఇది సడన్ గా ఇలా వచ్చింది, ఆర్డర్ తీసుకున్నట్టు వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినొచ్చి నాకు చెప్పరా అంటే రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కామిని తన భర్తతో, ఏంటండి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చారు అంటే, ఏం లేదు జస్ట్ నీతో కొంచెం మాట్లాడాలి అందుకే ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్తాడు. నాతో నా ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా, ఇక్కడేంటి అంటే, కొంచెం ఇలాంటి ప్లేస్ అయితేనే బాగుంటుంది అని అంటే, సర్లేండి ఏదైనా కాఫీ ఆర్ ఏమైనా తినడానికి ఆర్డర్ చేయండి అంటే, నాకేం వద్దు కొంచెం వెయిట్ చేయి అని అంటాడు. ఎంతసేపు అయినప్పటికీ అతను ఏం ఆర్డర్ పెట్టుకున్నా అలాగే ఉంటే కామ్ని, మీరు ఇంకా ఇలాగే ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని సురేష్ తో, మా వాడు సడన్ గా నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు, ఎందుకు తీసుకొచ్చాడో నాకు కూడా అర్థం కావట్లేదు, దేనికైనా మంచిది నీ గురించి తెలిసిపోయిందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండని తిరిగి వెళ్ళి కాఫీ తాగుతుంటే తన భర్త, ఏంటి నీ ఒక్కరి కోసమే కాఫీ తీసుకొచ్చావు, మరి నాకెక్కడా ఇది కూడా చెప్పాలా అని తనతో గొడవ పడతాడు. మీతో మాట్లాడితేనే ఏదో ఒక ప్రాబ్లం అండి, అందుకే ఏం మాట్లాడకపోతేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది, నేను సైలెంట్ గా ఉండిపోతాను, అసలు మీరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో చెప్పండి అంటే, దేనికైనా టైం వస్తుంది వెయిట్ చేయి అని అంటున్నాడు. ఇప్పుడు సురేష్కి వచ్చే అనుమానం ఏంటంటే, ఎలాగో అక్కడే కిల్లర్ ఉన్నారు కాబట్టి కామిని వాళ్ళ భర్తకి అతని గురించి తెలిసిపోయి ఆ కిల్లర్ తో అతన్ని చంపిస్తాడా అని అతనిలో అతనే ఆలోచించుకుని భయపడిపోతుంటాడు. వెంటనే ధైర్యం కోసం సురేష్ అతని ఫ్రెండ్ విక్రమ్ ని అక్కడికి పిలిపిస్తాడు. ఎలాగైనా ఆ కిల్లర్ ఎవరిని చంపడానికి ఇక్కడికి వచ్చాడో తెలుసుకోరా, నాకు భయం వేస్తుందని. విక్రమ్ సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకుని ఆ కిల్లర్ దగ్గర ఉన్న గన్ కూడా చూసిన తర్వాత, మొదట్లో ఒక లేడీ వచ్చి ఉంటుంది కదా స్పెట్స్ తో, తను వర్క్ చేసుకుంటుంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని అక్కడ వైఫై ఏ డివైస్ కి అయితే కనెక్ట్ అయ్యిందో అబ్జర్వ్ చేసి అండ్ అలాగే అక్కడున్న ఫోన్స్ లో సిమ్ కార్డ్స్ అన్నిటిని హ్యాక్ చేసి ఏ నంబర్ నుంచి కొద్దిసేపటి నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయో వాళ్ళే కిల్లర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటే మనం ఈ కిల్లర్ ని కూడా పట్టుకోవచ్చు, ఫస్ట్ ఎవరిని చంపాలనుకున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని హ్యాక్ చేసి కిల్లర్ ఇంతకు ముందు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్ని వింటాడు. ఇది ఇలా ఉంటే కామిని ఏమో భర్తను ముందు పెట్టుకునే కిల్లర్ ని చూస్తూ అతనికి లైన్ వేస్తూ ఉంటుంది కన్ను కొడుతూ. ఇదంతా కిల్లర్ గమనించి, ఇదేంటి మనల్ని చూస్తుంది, ఫస్ట్ దీన్ని వేసేస్తే పోలని అతనిలో అతనే అనుకుంటాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న సురేష్ కామ్ని కిల్లర్ వైపు చూడడం నవ్వడం ఇదంతా జీర్ణించుకోలేకపోతాడు. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడికి ఆ ఏరియా ఎమ్మెల్యే వస్తాడు గన్ మ్యాన్స్ తో. ఇది చూసిన తర్వాత సురేష్ కొంచెం ధైర్యం వచ్చి, అమ్మయ్య గన్ మ్యాన్స్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఏ క్రైమ్ జరగకుండా వాళ్ళు చూసుకుంటారులే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఏం తీసుకుంటారు సార్, కాఫీ అని అంటూ ఉంటేనే, మీటింగ్ ఇక్కడ కాదు మీ బ్రాంచ్ లో ఇంకో ఏరియాలో ఈ రెస్టారెంట్ ఉందా అని ఆ ప్లేస్ లో వెళ్ళాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ జంటుంటారు కదా, అమ్మాయి వాళ్ళ నాన్న వీళ్ళ దగ్గరకు వచ్చి, చూడు బాబు నువ్వు ఎంత ప్రేమిస్తున్నానన్నా నా కూతుర్ని నీకు ఇవ్వను, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అంటే, అంకుల్ నేను కూడా మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. చూడమ్మా చిన్నప్పుడు నువ్వు మట్టి తింటున్నావని నీకు ఇష్టం ఉన్నా సరే నీ చేతిలో నుంచి మట్టి తీసేశాను, నీకు ఏది రైట్ ఏది రాంగ్ అని నాకు బాగా తెలుసు, వీటిని
నిన్ను హ్యాపీగా చూసుకోలేడమ్మా. నేను చూసిన సంబంధాన్ని నువ్వు కనుక చేసుకుంటే నువ్వు లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటావు, ఎక్కువ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉంది అని అంటున్నాడు. డబ్బులకి ఆనందానికి లింక్ ఏంటి నాన్నగారు అని తను అంటోంది. ఆ తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కొద్దిసేపు బయట నుంచి వచ్చిన తర్వాత లోపలున్న కొంతమంది డబ్బుల గురించి డీలింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులున్న బ్యాగ్ చూసి, ఇది మీకు ఇల్లీగల్ గా వచ్చిందని నాకు తెలుసు, నేను చట్టబద్ధంగా కనుక జాబ్ చేస్తే ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కి అప్పగిస్తాను, కానీ నేను అలా చేయను, ఒక 30% నాకు షేర్ ఇవ్వండి, ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను ఆలోచించుకోండి అని అంటాడు. ఇంకోవైపు సురేష్ ఫ్రెండ్ విక్రమ్ ఫోన్ కాల్లో మాట్లాడుతున్నదంతా వింటూ ఉంటాడు కదా కిల్లర్. మాట్లాడుతున్న వ్యక్తి సిమ్ నంబర్ ని ట్రేస్ చేస్తే అతని లొకేషన్ కూడా అదే ఏరియాలో చూపించడంతో, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఈ కాఫీ షాప్ లో ఉన్నారని మొత్తం వెతుకుతారు. ఎవరు వాయిస్ మ్యాచ్ అవుతుందో ఇదంతా చూస్తారు. కామిని ఏమో తన భర్తతో, ఏంటండి మీరు వచ్చి చాలా సేపు అయింది, ఏం తాగట్లేదు తినట్లేదు, ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అంటే, ఓ నీకు వెంటనే నేను వచ్చిన విషయం చెప్పేయాలి కదా, అయినా ఇక్కడికి వచ్చింది నువ్వు కొత్తగా అయినట్టు ఫీల్ అవుతున్నావు, ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చావు కదా, చెప్తా ఉండు, నేను చెప్పిన తర్వాత నువ్వు సర్ప్రైజ్ అవుతావు, కాదు కాదు షాక్ అవుతావు అని అంటాడు. అతను చెప్పిన మాటలు విని కామిని భయపడుతూ ఉంటుంది. సురేష్ గురించి అతనికి తెలిసిపోయిందేమో, తెలిస్తే తెలిసిందిలే, మళ్ళీ ఏదో చెప్పి మనమే మేనేజ్ చేద్దాం అని అనుకుంటుంది. ఆ తర్వాత కాఫీ షాప్ లోకి కొంతమంది వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం కోసం అందరి చేతుల్లోనూ టీ కప్ ఇచ్చి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్తూ ఉంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న వ్యక్తి కిల్లర్ ఫోన్ చేసి, ఎవరి చేతిలో అయితే కప్ ఇవ్వరో వాళ్ళని నువ్వు చంపాలి అని చెప్పడంతో మొత్తం అందరినీ చూస్తూ ఉంటాడండి కిల్లర్, ఎవరి చేతిలో కప్పు పెట్టకుండా ఉంటారా అని. సురేష్ ఏమో నాకు ఈ కప్పులు ఇవన్నీ నచ్చవని చెప్తుంటే, విక్రమ్ ఆల్రెడీ కాల్లో అరే తీసుకోరా లేదంటే నీ ప్రాణాలే పోతాయని మళ్ళీ ఆ కప్పుని తీసుకోమంటాడు. వచ్చిన వాళ్ళు ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అక్కడున్న వాళ్ళందరికీ ఇస్తారు. కొంతసేపటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అతను కిల్లర్ ఫోన్ చేసి, నువ్వు అలర్ట్ గా ఉన్నావో లేదో చెక్ చేసా అని అంటే కిల్లర్ కి ఇంకా కోపం వస్తుంది. సరే సరే కంగారు పడుకు, ఇంకో 5 నిమిషాల్లో నువ్వు ఎవరిని చంపాలనేది నీకు మెసేజ్ వస్తుంది, నువ్వు వాళ్ళని చంపేసి ఇక నుంచి వెళ్ళిపో, నేను నీకు ఫోన్ కూడా చేయను అని చెప్పేస్తాడు. ఇంకోవైపు పోతన ప్రొడ్యూసర్ కి కథ చెప్పిన తర్వాత, నాకు 5 మినిట్స్ టైం ఇవ్వు, సినిమా చేయడానికి ఓకేనా లేదా చెప్తాను అని అంటాడు. ప్రేమ జంట దగ్గరున్న అమ్మాయి వాళ్ళ నాన్నేమో, చూడు బాబు నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఇక నుంచి వెళ్ళిపో లేదా పరిస్థితులు వేరుగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ల్యాండ్ ని కబ్జా చేయాలని 3 కోట్లు ఇస్తా, ల్యాండ్ నాకు ఇచ్చాయని బెదిరిస్తుంటాడు కదా, అతను కూడా 5 నిమిషాలు ఇస్తా, నీ డిసిషన్ చెప్పు అని అంటున్నాడు. అదే విధంగానే పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడున్న వాళ్ళతో 30% షేర్ ఓకేనా డిస్కస్ చేసుకోండి, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని అంటాడు. ఇటుపక్క కామిని తన భర్తతో మాట్లాడుతుంటే, తన భర్త నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ ఏంటని నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. మొత్తం అక్కడున్న వాళ్ళందరూ కిల్లర్ తో సహా 5 నిమిషాల కోసం వెయిట్ చేస్తున్నారండి. గడియారంలో ముళ్ళు స్లోగా తిరుగుతోంది, నెక్స్ట్ 5 నిమిషాల్లో ఏం జరగబోతుందో అని. అది ఎప్పుడు అలాగే తిరుగుతోంది, మనోళ్ళు స్లోగా తిరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. 5 నిమిషాలు అయింది, కిల్లర్ దగ్గరికి యువర్ టార్గెట్ ఈజ్ ఎల్లో షర్ట్ అతను అని వస్తుంది. ఎల్లో షర్ట్ వేసుకున్న అతన్ని చంపేయమని. అక్కడున్న వాళ్ళందరినీ చూస్తే ఒక్కరు కూడా ఎల్లో షర్ట్ లో ఉండరు. తర్వాత కొంతసేపటికి బయట నుంచి ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఎల్లో షర్ట్ వేసుకొని, అతన్నే చంపాలని షూట్ చేసి చంపేస్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండడంతో వెంటనే గన్ తీసుకుని కిల్లర్ నెత్తి మీద ట్రిగర్ చేస్తే, నిన్ను చంపేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళని చంపేస్తాను, గన్ కిందకి దింపు అని కిల్లర్ పోలీస్ ఆఫీసర్ చేతుల్లో నుంచి గన్ కిందకి దింపి, అంతవరకు అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అతనికి ఫోన్ చేస్తే ఎల్లో షర్ట్ వేసుకుని కింద బుల్లెట్ అటాక్ తో చనిపోయి ఉంటాడు కదా, అతని జోబ్ లోనే ఫోన్ రింగ్ మోగుతుంది. వెళ్ళి చూస్తే ఊహించని షాక్, అంతవరకు అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అతనే నేను వాడినే చంపేశానా అని. చూసారా, విధి ఆడిన వింత నాటకంలో పాపం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అతనే బలైపోయాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, సురేష్ ఫ్రెండ్ విక్రమ్ కాల్ రికార్డ్స్ అన్ని వింటూ ఉంటాడు కదా, చెక్ చేస్తూ ఉంటాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న అతను కూడా ఆ ఏరియాలోనే ఉన్నాడు అని. కాఫీ షాప్ బయట వెళ్ళి చూస్తే కార్ లో ఒక అతను ఎల్లో షర్ట్ వేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇది గమనించి విక్రమ్ అండ్ ఆ స్పెట్స్ వేసుకున్న అమ్మాయి అతని దగ్గర నుంచి ఫోన్ లాక్కొని, మా ఫోటోలు తీస్తున్నావరా అని అతన్ని తిడితే, నా గురించి మీకు పూర్తిగా తెలీదు, ఉండు మీ పని చెప్తానని కిల్లర్ దగ్గరికి
దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వస్తూనే ఆ ఫోన్ లో నుంచి కిల్లర్ కి స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయే మెసేజ్ చేస్తుంది, నీ టార్గెట్ ఎల్లో షర్ట్ వేసుకున్న వ్యక్తిని. లోపలికి రాగానే అతన్నే చంపాలని కిల్లర్ చంపేశాడు. ఇది జరిగింటుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అక్కడున్న వాళ్ళందరూ మారుతారు. సురేష్ ఏమో సుఖాల కోసం అలవాటు పడితే ఎంత కష్టపడాల్సి వస్తుందా, ఒక్కరోజు నేను ఎంత భయపడ్డాను అని రిలీజ్ అవుతాయి. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కొంతమంది ఇల్లీగల్ గా ఎక్కడో ఒక చోట దొంగలించి తీసుకొచ్చిన డబ్బులో నేను షేర్ అడిగితే నాకు వచ్చే రెస్పెక్ట్ అండ్ వాల్యూ కంటే ఈ కిల్లర్ని పట్టుకుంటే నాకు వచ్చేదని కిల్లర్ని పట్టుకుంటాడు. పోతన నరేట్ చేస్తుంటే ఇదంతా వింటున్న ప్రొడ్యూసర్ కూడా నేను నీతో మూవీ చేస్తానని ఒప్పుకుంటాడు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే ప్రేమ జంటని వాళ్ళ నాన్న ఒప్పుకునేస్తారండి. ఎందుకంటే కిల్లర్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న అతన్ని చంపబోతుంటే వాళ్ళ నాన్న ఎక్కడ అతనికి అడ్డంగా వెళ్తాడేమో అని తన ప్రాణాలని పణంగా పెట్టి అమ్మాయి వాళ్ళ నాన్నని కాపాడుతాడు. అతను కూడా రియలైజ్ అయ్యి ఇలాంటి వాడికే నా కూతుర్ని ఇవ్వాలనుకున్నాను బాబు, నేను నీ ప్రేమని టెస్ట్ చేశానని, ఈ రోజు నువ్వు నా ప్రాణం కాపాడినందుకు గిఫ్ట్ గా నేను నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి తన కూతుర్ని ఇచ్చేస్తాడు. ఇంకో టేబుల్లో పంతులు గారు ఉంటారు కదా, జాతకం చూస్తూ ఉంటాడు. అతను డబ్బులు తీసుకుని అతనికి నోటికి వచ్చిందల్లా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సడన్ గా అక్కడ బుల్లెట్ శబ్దం రావడంతో భయపడిపోతూ ఉంటాడు. పక్క నుండి అతను, అంటే బుల్లెట్ ముందుంటే జాతకం కూడా పనికిరాదా, ఈ జాతకం అంతా వేస్ట్ అని రిలీజ్ అవుతాడు. అండ్ బుల్లెట్ శబ్దం రాగానే కబ్జా చేసి అతను కూడా భయపడుతూ ఉంటాడు. ఎక్కడ నా శత్రువులు వచ్చి నన్ను చంపేస్తారేమో అని అలా భయపడుతూ బ్రతకడం కంటే మారడం మేలు అని అనుకుంటాడు. సురేష్ లోపల చెఫ్ ని ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటాడు కదా. బుల్లెట్ శబ్దం రావడంతో తెగ కంగారు పడిపోతున్నాడు. వీళ్ళందరూ చెప్తున్నట్టు కిల్లర్ చంపడానికి వచ్చింది సురేష్ కి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, వాడు నా కొడుకు లాంటోడని. ఇది తెలుసుకున్న తర్వాత సురేష్ అతని దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. నేను మిమ్మల్ని ఇన్ని రోజులు అపార్థం చేసుకుంటానని. అండ్ కామిని దగ్గర తన భర్త, చూడు కామిని, నేను ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇంకో 5 నిమిషాలు ఉండింటే నీ పైన నాకున్న ప్రేమ ఏంటో తెలిసేది. నీ పేరు మీద నేను ఒక అపార్ట్మెంట్ కొన్నాను, వాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని నీకు చూపించాలనుకున్నాను, అంతలోపే ఇలా జరిగిపోయింది అని చెప్తే కామ్ని నా కోసం అపార్ట్మెంట్ కొన్నారా అని హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని హగ్ చేసుకుంటుంది. చూడండి ఈ ఇన్సిడెంట్ వల్ల అందరూ ఎలా మారారో. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ని స్టేషన్ పిలిపించి అసలు ఆ కిల్లర్ ఆ రోజు ఎవరిని చంపడానికి అక్కడికి వచ్చాడో తెలుసా, కమాండర్ ఎవరిని చంపాలని అనుకొని అతనితో మాట్లాడుతున్నాడు తెలుసా, నిన్నే ఆ కమాండర్ చంపాలనుకున్నారు. కిల్లర్ ని అరెస్ట్ చేసిన తర్వాత కమాండర్ ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నోన్ నంబర్ నుంచి. ఏంటి విక్రమ్ ని ఇంకా చంపలేదా అని, అసలు వాళ్ళందరూ కలిసి టార్గెట్ చేసిందే నిన్ను, ఎందుకని నిన్ను చంపాలనుకుంటున్నారు, నీకెవరితో అయినా గొడవలు ఉందా అంటే, సార్ నాకెవరితో గొడవలు ఉన్నాయని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు షాక్ అవుతూ. స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయికి ఈ విషయం చెప్తే తను కూడా షాక్ అవుతుంది. ఏంటి విక్రమ్, నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అని. అదే నాకు కూడా తెలీదు, మనమే కనుక్కోవాలి అని అంటాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. అసలు విక్రమ్ ని ఎవరు చంపాలనుకున్నారు, ఎందుకు చంపాలనుకున్నారు అనేది నెక్స్ట్ పార్ట్ లోనే చూపిస్తారేమో. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఇలాంటి మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.